నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం పచ్చి మామిడికాయతోటి, పచ్చి కొబ్బరితోటి కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందాం. కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేసుకుందాం. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఎక్కువసేపు వంటింట్లో ఉండబుద్ధి కావటం లేదు. అందులో ఈరోజు దోశలు వేశాను. ఎక్కువసేపు వంటింట్లోనే ఉండడం అయింది. ఇప్పుడు మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర లేకుండా, ఎక్కువ నూనె ఖర్చు లేకుండా, ఉడికించే పని వేయించే పని లేకుండా ఈ పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారు చేద్దాము. దీనికి ఒక చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు, మామిడికాయ అంటే చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఇదే కప్పుతోటి ఒక అరకప్పు కానీ పావు కప్పు కానీ మామిడికాయ పులుపుని బట్టి తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉండాలి, మామిడికాయ తక్కువగా ఉండాలి. దీంట్లో 3 పచ్చి వెల్లుల్లి, కొంచెం పచ్చి కరివేపాకు, ఒక అర చెంచా జీలకర్ర పచ్చిది, ఆవు పొడి చిటికెడు, పచ్చి ఆవు పొడి, వేయించిన మెంతి పొడి చిటికెడు, 1 స్పూను కారం, పోపు కోసం పోపు సామాను, పోపు కోసం 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కరివేపాకు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దీనికోసం మొదట మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, కారము, మెంతి పొడి, ఆవు పొడి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికోసం పచ్చి కొబ్బరి ముక్కలు 1 చిప్ప ముక్కలు. ఇవి కూడా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇవి కూడా ఇప్పుడు తరిగినవి కాదు. కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంట్లో కొబ్బరి చిప్పల్ని 1 రోజు ఫ్రిడ్జ్లో ఉంచి, తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఈ విధంగా సన్నగా పొడుగ్గా, పలుచగా పొడుగ్గా 1 ఇంచ్ ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక జిప్ లాక్లో వేసుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనం వంట చేయడానికి ముందు, అవసరానికి ముందు ఒక 5 నిమిషాల ముందు తీసి బయట పెట్టుకుంటే వాడుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇవి అలా చేసినటువంటి ముక్కలు. ఇక మామిడికాయలు ఎక్కువగా వస్తున్నాయి కదండి, మామిడికాయ ముక్కలు తరిగేసి ఉప్పు పసుపు వేసి ఒక బాటిల్లో వేసి పెట్టుకున్నట్టయితే ఇవి కూడా రెడీగా ఉంటాయి. ఇవన్నీ రెడీగా ఉండటం వల్ల ఈ పచ్చడి మనం ఇవాళ ఒక 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మరి అది లేక చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న 1 చిప్ప కొబ్బరి ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారము, చిటికెడు ఆవపిండి, చిటికెడు మెంతి పిండి, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అర చెంచా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఇవి కూడా పచ్చివే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మనం మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేసి ఉండటం వల్ల దీంట్లో నేను ఉప్పు వేయటం లేదు కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్నటువంటివన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పోపు వేసుకోవటమేనండి. కొబ్బరి ఈ విధంగా మెదిగిన తర్వాత మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్ని దీంట్లో వేసేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేశానండి. అవసరాన్ని బట్టి దీంట్లో మనం ఒక గరిటెడు నీళ్లు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఎందుకంటే నీళ్లు వేస్తే పచ్చడి అంతా ఈ రోజే ఖర్చు అయిపోతే బాగుంటుంది. నీళ్లు వేయకుండా చేసినట్టయితే 2-3 రోజుల వరకు బాగుంటుంది. దీంట్లో పోపు కోసం అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు. వీటిని మనం పోపు కోసం వాడుకోవాలి. దీనికోసం ఈ స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పోపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. అప్పుడు టేబుల్ స్పూన్ నూనె వేసి పోపు వేసానండి. ఈ పోపు కొద్దిగా చల్లారింది. ఇప్పుడు దీన్ని మనం ఈ పచ్చడి మీద వేసేసుకోవటం. అంతేనండి, 5 నిమిషాల్లో పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎండాకాలము మధ్య మధ్యలో ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా ఉంటుంది. మరి చూసారు కదండి, 10 నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోయింది. కాకపోతే ఏదైనా ఇంకో కూర ఉన్నప్పుడు ఇది బాగుంటుంది. ఈ ఒక్కదానితోటే అన్నం మొత్తం తినలేము కాబట్టి రసము, సాంబారు, ఏదైనా కూర ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకున్నట్లయితే రెండవ రకంగా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.